ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలియజేస్తున్నాను. మిథున రాశి వారి యొక్క స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి అనేది విషయాన్ని చెబుతున్నాను. ఈ రాశి మిథున రాశి కవలల్ని సూచిస్తుంటుంది. అందువల్ల ఈ రాశివారు 2 రకాల దృక్పథాన్ని కలిగి ఉంటారు. అంటే 2 రకాల స్వభావాలు ఉంటాయి, 2 రకాల ఆలోచనలు ఉంటాయి. మిథున రాశి వారికి 2 రకాల వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు, 2 రకాల ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. వీరు సాధారణంగా కొద్దిగా చపలచిత్తులై ఉంటారు. ఒక పని మొదలుపెట్టి అది పూర్తి కాకుండానే మరొక పని మొదలు పెడతారు. వీరు బట్టల్ని, ఇంటిని, ఉద్యోగాన్ని, ప్రేమను వీరికి పరిస్థితిని బట్టి మార్చుకునేటువంటి స్వభావం కూడా ఉంటుంది. వీరికి కొంచెం చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో చాలామంది కళాకారులు, నాట్య కళాకోవిదులుగా ఉంటారు. వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఎప్పుడూ ఒక చోట స్థిరముగా ఉండక తిరుగుతుంటారు. మిథున రాశి వారు పొడుగైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు. పొడుగైన ముఖము కలిగి, విశాలమైన నుదురు, పొడవైనటువంటి హస్తాలను కలిగి ఉంటారు. చేతి వేళ్ళు కూడా వీరికి పొడుగ్గా ఉంటాయి. మంచి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. మంచి ఆలోచన ఉంటుంది. వీళ్ళకి చాలా షార్ప్ మైండ్ ఉంటుంది మిథున రాశి వారికి. వీరికి బంధువర్గ రీత్యా ఎక్కువ సహాయం కలుగుతుంటుంది. బంధువుల్లో ఎక్కువగా సహాయం ఉంటుంది. ప్రయాణ విషయాల్లో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. వీరికి కోపం తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరు చక్కని వాక్చాతుర్యము, హాస్య సంభాషణలు కలిగి ఉంటారు. ఏ విషయమైనా సరే ఇట్లే గ్రహించి అనేక విషయాల్లో ప్రజ్ఞను కలిగి ఉండటం వీరి మరొక లక్షణంగా చెప్పబడుతున్నది. వీరు ఒకేసారి 2 పనులు చేయగలుగుతారు. వీరికి మిథున రాశి వారికి అలసట తెలియదు. డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగములో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తి చెందరు. ఉద్యోగంతో అంతస్తులు ఉన్నా కూడా వీరు దానికి సంతృప్తి చెందరు. ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతుంటారు మిథున రాశి వారు. వీరికి ఆప్తులు ఎంతమంది ఉన్నా కూడా మనసులోని మాట ఒక్కరికే చెప్పడం వీరికి అలవాటు. ఎవరికి చెప్పరు మనసులో మాట. ఎవరో ముఖ్యమైన వారికి ఒకరితోటి చెబుతారు. వీరు ప్రజ్ఞని, తెలివితేటల్ని, వస్తువుల్ని అమ్మటములోను కొనడంలోనూ చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. వీరిలో కొందరు పూర్తిగా నమ్మకస్తులుగా ఉంటారు, కొంతమంది అపనమ్మకస్తులుగా ఉంటారు. మధ్య మార్గంలో ఉండేవారు ఈ రాశి వారిలో చాలా తక్కువగా ఉంటారు. ఈ రాశివారు చాలా విశ్రాంతి తీసుకుంటం మంచిది. ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటుండటం వీరికి చాలా మంచిది. తమకు తెలియకుండానే ఎక్కువగా శ్రమిస్తుంటారు. అందుచేత మెదడుకు చాలా శ్రమ కలుగుతుంటుంది. ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వీరు త్వరితంగా పాత వస్తువులను అమ్మేసి కొత్త వస్తువుల్ని కొంటుంటారు. పాతవి తీసేయడం, కొత్తవి కొంటుండటం జరుగుతుంటుంది. జరిగిన కష్టాలని గురించి, జరిగినటువంటి ఇబ్బందులు, కష్టాల గురించి తీరిగ్గా కూర్చొని ఆలోచించడం వీరి యొక్క లక్షణం. వీరికి నల్లని కన్నులు, ఉంగరాల చుట్టూ, పరుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకునేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది. ఇంటి యందు ఉండాలని ఎక్కువగా కోరుకుంటుంటారు. మంచి తెలివితేటలు గలవారుగా ఉంటారు. వాగ్ధాటి, చతుర సంభాషణ పటిమ, చక్కని వాగ్ధాటి వీరికి ఉంటుంది. మంచి సంభాషణ పటిమ ఉంటుంది. శీఘ్ర గ్రహణాశక్తిని కలిగి ఉంటారు. వీరు బహుముఖ ప్రజ్ఞావంతులు, పరోపకార పారాయణులు, ఇతరులకు చాలా సహాయాలు చేస్తుంటారు. త్యాగబుద్ధి గలవారుగా ఉంటారు. వీరు మంచి వ్యాపార దక్షులు. వ్యాపారం కనుక చేస్తే మంచి విపరీతమైన లాభాలను గడిస్తారు మిథున రాశి వారు. వీరిలో కొంతమంది జ్యోతిష్కులు అవుతుంటారు. ఇందు జన్మించిన వారు మధ్యదేహులై మధ్యమైన దేహాన్ని కలిగి ఉంటారు. అంటే సుమారుగా 5'4" లేక 5'5" ఎత్తు కలిగి ఉంటారు. వీరికి మంచి పలుకుబడి, గౌరవము కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని తనకు తెలుసునేటువంటి స్వభావం కూడా, ప్రతి విషయము కూడా తనకు తెలుసునే స్వభావం వీరిలో నిగూఢంగా ఉంటుంది. ఇవి మిథున రాశి వారి యొక్క లక్షణాలు, ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.